కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుని పతనం. ఓ జనక మహారాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యుల వారికి ఆత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను. ఒకరోజు ఆత్రిని అగస్త్యుల వారు కార్తీక మహత్యముని వివరించమని అడుగుచూ, ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడా, ఆపద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్యం తగిన సమయమని చేర్చబడింది. ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా ఆత్రి అందుకు అంగీకరించి వివరించనారంభించారు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు. ఈ మాసంలో నది స్నానం, దీపదానం కోరికలన్నీ సిద్ధింపచేస్తాయి. దీనికొక కథ ఉంది, చెబుతాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. సంపాద మదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని, మణిమాన్యాలు అపహరించాడు. లోభత్వం, కఠినం, బ్రాహ్మణ ద్వేషం కలవాడై బంగారం దొంగిలించే వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో కాంబోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డారు. యుద్ధ భేరీలు, ధ్వనులు మిన్నుముట్టాయి. 20వ అధ్యాయం సమాప్తం. 21వ అధ్యాయం ప్రారంభం. పురంజయుని పరాజయం. యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు. ఇరుప్రక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకుని రథం మీద వచ్చి పురంజయుని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు. వాని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు. రథాశ్వాలు నాశనం చేశాడు. పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుర్చుకోగా వాటిని తీసి, నీ బాణాలు నీకే ఇస్తా, తీసుకో అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు. చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది. చేతులు పోయి, మెడలు తెగి, కాళ్ళు విరిగి, చూసిన వాళ్లకు భయం కలిగించే విధంగా తొండాలు తెగిన ఏనుగులు, తోకలు తెగిన గుర్రాలు, చాలా బీభత్సంగా రణరంగం తయారైంది. ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నెరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్త సమయానంతరం కోటకు చేరుకున్నారు. తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతను పురోహితుడు అయిన సుశీలుడు, రాజా, నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి, శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణుని సేవించు. కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది. కృతికా నక్షత్రాయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి, జయం కలుగుతుంది. ముందు చెప్పిన దానికంటే మంచిదైన దానిని చెబుతాను విను. తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువును పూజించవలను అని చెప్పాను. విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయుట చాలా మంచిది. కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయటం ప్రశస్తం. ఆ విధంగా చేయటం వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను. భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు. నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి, బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని చెప్పాడు. 20 మరియు 21వ అధ్యాయాలు సమాప్తం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః.